సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ లో ఓ సీన్ దుమారం రేపింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ తో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా వ్యవహరించిన తీరుపై చర్చ జరుగుతూనే ఉంది. కేఎల్ రాహుల్ కు మద్దతు పెరుగుతోంది. ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా వ్యవహరించిన తీరు సరిగా లేదని సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇదే అంశంపై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కూడా రియాక్ట్ అయ్యాడు. ప్లేయర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నాడు. రోల్ మోడల్ గా ఉండేవాళ్లు ఇలా చేయడం ఏంటన్నాడు. కెమెరా ముందు సీరియస్ గా మాట్లాడటం సరికాదన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లోనో మీటింగ్ లోనో మాట్లాడితే బాగుండేదన్నాడు. ఇది చాలా అవమానకరమైన ఘటన అన్నాడు. కేఎల్ రాహుల్ ఏమీ సాదాసీదా ప్లేయర్ కాదన్నాడు. కెప్టెన్ ను పట్టుకుని కెమెరా ముందు గట్టిగా మాట్లాడితే తప్పుడు సందేశం పంపినట్టు అవుతుందన్నాడు. అయితే క్రికెట్ అనేది సమిష్టిగా రాణించాల్సిన ఆట అన్నాడు. ఒక్కోసారి అనుకున్నట్లుగా మొత్తం జరగదన్నాడు. ఓటమికి ఏ ఒక్కరినో బాధ్యులను చేయడం సరికాదన్నాడు. క్రికెట్ లో ఏం జరుగుతుందనేది ఊహించలేమన్నాడు. ప్రతి ప్లేయర్ ను గౌరవించాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రశ్నించడానికి కూడా ఓ విధానం ఉంటుందని చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ అభిమానులు సైతం సంజీవ్ గోయంకా తీరును తప్పుపడుతున్నారు. అంతర్జాతీయ ప్లేయర్ పై ఆ ఓవర్ యాక్షన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. క్రికెటర్లకు వేలంలో డబ్బులిచ్చినంత మాత్రాన వారిపై పెత్తనం ఏంటని కడిగేస్తున్నారు. ఆటను ఆటలాగే చూడాలంటున్నారు. టాలెంట్ ను చూసే వేలంలో కొనుగోలు చేస్తారని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల తీరుపై బీసీసీఐ ఓ కన్నేసి ఉంచాలంటున్నారు. ప్లేయర్లకు గౌరవం దక్కేలా చూడాల్సిన బాధ్యత కూడా బోర్డుదే అంటున్నారు. గతంలో కొందరు స్టార్ ప్లేయర్ల విషయంలోనూ ఇలాగే జరిగిందంటున్నారు. ఒకప్పుడు ధోనీని కూడా సంజీవ్ గోయంకా అవమానించారని చెప్పుకొస్తున్నారు. రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కెప్టెన్సీ నుంచి మహీని అవమానకరంగా తప్పించారని చెబుతున్నారు. వార్నర్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సరిగా వ్యవహరించలేదంటున్నారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా రోహిత్ శర్మ విషయంలో సరిగా వ్యవహరించలేదంటున్నారు. ఏ ఫ్రాంచైజీ అయినా ప్లేయర్లకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ను ఇవ్వాలంటున్నారు. ఏ ఆటగాడైనా తమను తీసుకోవాలని ఫ్రాంచైజీల దగ్గరకు వెళ్లరని గుర్తు చేస్తున్నారు. ప్లేయర్ల ఆట గణాంకాలను చూసి వేలంలో తీసుకుంటారని చెబుతున్నారు. గ్రౌండ్ లో ఓనర్లు ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలన్న దానిపైన బీసీసీఐ కఠినంగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు. కేఎల్ రాహుల్ జెంటిల్మెన్ అని పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం రోజు రోజుకి రాజుకుంటోంది.